హాయ్ నమస్తే నేను మీ డాక్టర్ దీప్తి దదిరావ్ పెరోడాంటిస్ట్ లా డెంట్ దీప్తిస్ గమ్ అండ్ డెంటల్ హెల్త్ క్లినిక్ కేపీహెచ్పి కాలనీ. ఈరోజు మనం రూట్ కెనాల్ గురించి తెలుసుకుందాము. రూట్ కెనాల్ అంటే ఏంటి, దీనికి కాజెస్ ఏంటి అండ్ బెనిఫిట్స్ ఏంటి అండ్ ఇండికేషన్స్ ఏంటి. సో ఫస్ట్ చూస్తే రూట్ కెనాల్ అంటే ఏంటి అన్నది తెలుసుకుందాం. రూట్ కెనాల్ అన్నది ఒక డెంటల్ ప్రొసీజర్. సో ఈ ప్రొసీజర్ ద్వారా మనం టూత్ ని సేవ్ చేస్తాము, అలాగే పెయిన్ ని తగ్గిస్తాము. సో ఎందుకు రూట్ కెనాల్ చేయాల్సి వస్తుంది అంటే, మనకి టీత్ లో క్యావిటీస్ ఫామ్ అయినట్లయితే ఆ క్యావిటీస్ ఇనిషియల్ స్టేజ్ లో ఫిల్లింగ్స్ చేసుకున్నట్లయితే అది డీప్ గా స్ప్రెడ్ అయ్యి పంటి లోపల ఎగ్జాక్ట్ సెంటర్ లో ఉండే నరాన్ని టచ్ అయినప్పుడు పెయిన్ అనేది వస్తుంది. సో అలాంటి పెయిన్ వచ్చిన టీత్ కి రూట్ కెనాల్ అనేది చేస్తాము. నాట్ జస్ట్ పెయిన్, ఇంకా అదర్ వేరే రీజన్స్ కూడా ఉంటాయి. అవి ఏంటి అంటే, ఇన్ కేస్ మనం పడిపోయినట్లయితే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం టీత్ అనేది కలర్ చేంజ్ అవుతుంది. సో ఈ డిస్కలరేషన్ అనేది కొన్నిసార్లు పేషెంట్స్ కూడా అబ్జర్వ్ చేస్తారు. ఇనీషియల్ గా లైట్ ఎల్లోగా టూత్ కలర్ చేంజ్ అవుతుంది, గ్రాడ్యువల్ గా డార్క్ ఎల్లో, లైట్ బ్రౌన్, డార్క్ బ్రౌన్ అండ్ ఫైనలీ బ్లాక్ కలర్ కి చేంజ్ అవుతుంది. ఎందుకు ఇలాగా చేంజ్ అనేది వస్తుంది అంటే, ప్రతి పన్నుకి నరం అనేది పంటి మధ్యలో ఉంటుంది. సో మనం పడిపోయినప్పుడు ఆ ఫోర్స్ కి కానీ ఆ ఇంపాక్ట్ కానీ ఈ నరం అఫెక్ట్ అయినప్పుడు దానికి ఉండే బ్లడ్ సప్లై, నర్వ్ సప్లై గ్రాడ్యువల్ గా కట్ ఆఫ్ అయిపోతుంది. సో దాని వల్లనే డిస్కలరేషన్ అనేది వస్తుంది. అలాంటి టీత్ కూడా రూట్ కెనాల్ సజెస్ట్ చేస్తాము. నెక్స్ట్, పంటి లోపల క్రాక్స్ అనేది ఫామ్ అయినప్పుడు ఆ క్రాక్స్ ద్వారా బ్యాక్టీరియా అనేది పంటి నరం వరకు చేరి పెయిన్ అనేది కాజ్ చేస్తుంది. అలాంటి టీత్ కూడా రూట్ కెనాల్ సజెస్ట్ చేస్తాము. ఇంకొక రీజన్ రూట్ కెనాల్ సజెస్ట్ చేయడానికి ఏంటి అంటే, ప్రొలాంగ్డ్ సెన్సిటివిటీ టు హాట్ అండ్ కోల్డ్. సో టీత్ కొన్ని సందర్భాల్లో అరిగిపోయినప్పుడు ఎక్సెసివ్ గా పంటి యొక్క నరం అనేది ఎక్స్పోజ్ అవుతుంది. అలాంటి టీత్ కూడా రూట్ కెనాల్ చేయాల్సి వస్తుంది. సో ఈ డిఫరెంట్ రీజన్స్ కి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది రికమెండ్ చేస్తాము. సో ద మెయిన్ రీజన్ ఏంటి అంటే, డీప్ క్యావిటీస్. ఇనీషియల్ స్టేజ్ లో అయితే ఫిల్లింగ్ తో అయిపోయి ఉండేది, బట్ నెగ్లెక్ట్ చేసిన సందర్భంలో అదే క్యావిటీ మన నరం వరకు వెళ్ళి పెయిన్ ని ట్రిగ్గర్ చేస్తుంది అండ్ రూట్ కెనాల్ చేయించుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్, రూట్ కెనాల్ వల్ల బెనిఫిట్స్ ఏంటి? రూట్ కెనాల్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, టీత్ ని, న్యాచురల్ టూత్ ని మనం సేవ్ చేసిన వాళ్ళమి అవుతాము. అండ్ మోర్ ఓవర్ పెయిన్ అనేది తగ్గుతుంది. అంతేకాక రూట్ కెనాల్ చేయడం వల్ల చూయింగ్ ఎఫిషియన్సీ అండ్ బైటింగ్ ఎఫిషియన్సీ అన్నది పెరుగుతుంది. అండ్ ఇలా ఒక పన్నుకి రూట్ కెనాల్ చేయడం వల్ల మనం అడ్జసెంట్ టూత్ ఆర్ పక్క పన్నుకి ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా చూసుకుంటాము. అందుకే రూట్ కెనాల్ అనేది బెనిఫిషియల్ ఉంటుంది. సో రూట్ కెనాల్ కి కాజెస్ ఏంటి? మెయిన్ టూత్ డికే, క్యావిటీస్ విచ్ ఆర్ లెఫ్ట్ అన్ట్రీటెడ్ వల్ల రూట్ కెనాల్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ క్రాక్స్ ఆర్ ఫ్రాక్చర్స్ అండ్ రిపీటెడ్ డెంటల్ ప్రొసీజర్స్ అండ్ మెయిన్ ట్రామా ఆర్ ఇన్ఫెక్షన్. సో రూట్ కెనాల్ యూజువల్ గా ఎన్ని విజిట్స్ లో చేస్తాము అంటే, 3 విజిట్స్ లో చేస్తాము. సింగిల్ విజిట్ లో కూడా మనం చేసుకోవచ్చు, బట్ యూజువల్ గా టూత్ ఇన్ఫెక్ట్ అయింది అంటే ప్రిఫరబుల్లీ 3 విజిట్స్ చేస్తాము. ఎందుకు అంటే, అంటిల్ ఆ ఇన్ఫెక్షన్ క్లియర్ అయ్యే వరకు అండ్ పెయిన్ రిలీవ్ అయ్యే వరకు రూట్ కెనాల్ అన్నది ఫినిష్ చేయరు డెంటిస్ట్. సో ఇనిషియల్ విజిట్ 3 విజిట్స్ లో ఫస్ట్ విజిట్ లో ఏం చేస్తారు అంటే, లోకల్ గా ఆ టూత్ దగ్గర అనెస్థెటైజ్ చేసి ఆ నరం ఏదైతే ఎఫెక్ట్ అయిందో, ఇన్ఫెక్ట్ అయిందో దాన్ని ఎక్స్పోజ్ చేసి కెనాల్స్ వరకు యాక్సెస్ తీసుకుంటారు. సెకండ్ విజిట్ లో ఏదైతే కెనాల్స్ ఓపెన్ చేసున్నారో అది సైజ్ అండ్ షేప్ చేసుకుని నీట్ గా డిస్ఇన్ఫెక్ట్ చేస్తాము. అండ్ థర్డ్ విజిట్ లో డిస్ఇన్ఫెక్ట్ అయిన కెనాల్స్ ని ఫిల్ చేసి సీల్ చేస్తాము గట్టపర్చ అనే మెటీరియల్ తో. సో ఈ 3 విజిట్స్ లో రూట్ కెనాల్ అయిపోయిన తర్వాత కంపల్సరీ క్యాప్ అనేది ఒక ప్రొటెక్షన్ కోసము పెట్టించుకోవాల్సి ఉంటుంది.
క్యాప్ పెట్టించుకోకపోతే ఏదైతే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తున్నామో ఆ పన్నుకి ప్రొటెక్షన్ అనేది ఉండదు. సో ఆల్రెడీ క్యావిటీ ఆర్ డీకే వల్ల కాంప్రమైజ్ అయిన టూత్ ఈజీగా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అండ్ ఇంత చేసిన రూట్ కెనాల్ ట్రీట్మెంట్ వేస్ట్ అయ్యే అవకాశాలు ఉంటుంది. సో ఎక్స్క్లూజివ్గా ప్రొటెక్షన్ పర్పస్ కోసమని రూట్ కెనాల్ ట్రీటెడ్ టూత్కి క్యాప్ అనేది పెట్టించుకోవాల్సి వస్తుంది. సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అండ్ క్యాప్ అనేది రెండు దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అన్నమాట. సో కంపల్సరీ రూట్ కెనాల్ చేసిన ప్రతి పన్నుకి క్యాప్ అనేది పెట్టించుకోవాలి. రూట్ కెనాల్ మనం మాన్యువల్ గాను చేస్తాము అండ్ లేజర్ తోనూ చేస్తాము. దేనికుండే అడ్వాంటేజెస్ దానికి ఉంటుంది. బట్ మాన్యువల్ గా చేసిన రూట్ కెనాల్ ఏంటి అంటే మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటి అంటే ఆ కెనాల్స్ అనేది డిస్ఇన్ఫెక్ట్ అయ్యి ప్రాపర్ గా క్లీన్ అయ్యి అండ్ సరైన విధానంలో రూట్ కెనాల్ ని క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 3 visits కి అండ్ ఆ మెటీరియల్ కాస్ట్ కి రీజనబుల్ గానే చార్జ్ చేస్తాము. మినిమం ప్రైసింగ్ అనేది ఉంటుంది బికాస్ రూట్ కెనాల్ అనేది ఒక డెంటిస్ట్ ఒక ఎక్స్పర్టీస్, ఒక స్కిల్ఫుల్ టెక్నిక్ అన్నమాట. సో డెంటిస్ట్ ఎక్స్పీరియన్స్ కి, డెంటిస్ట్ ఎక్స్పర్టీస్ కి అండ్ స్కిల్ కి మనం పే చేసుకునే మినిమం చార్జెస్ అది ఉంటుంది. తప్పకుండా కన్సెషన్ అయితే ఉంటుంది.